వెంకటగిరి పట్టణంలోని బంగారుపేటలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యేకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ అభివృద్ధి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, బ్యాంకులు సైతం రుణాలిచ్చేందుకు వెనుకాడే స్థాయికి రాష్ట్రం చేరుకుందని ఆయన విమర్శించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ధైర్యంగా రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో కొత్త భరోసాను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబుకు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీరామచంద్రుడి ఆశీస్సులు, అలాగే ప్రజల పూర్తి మద్దతు లభించాలని ఆయన ఆకాంక్షించారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ శ్రీరాముని వేడుకున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ఆదర్శంగా తీసుకొని రాజు పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో ప్రజలందరూ తెలుసు. దాన్ని ఘాట్లో పెట్టి ఈరోజు జరిపిస్తున్నారంటే నిజంగా అది మనకు ఒక వరం. చంద్రబాబు నాయుడు దేవుళ్ళలాగా ఈ రాష్ట్రం ఎక్కడో అడుగున పెడాల్సినటువంటి రాష్ట్రం అప్పులు పాలు చేసి ఏ బ్యాంకు కూడా పోయే పరిస్థితి లేకుండా చేసినటువంటి గత పరిపాలకులు ఈరోజు మళ్ళా దాన్ని ఘాట్లో పెట్టాడంటే ఇది అన్ని వెంకటేశ్వర స్వామి కానీ శ్రీరామచంద్రుడు కానీ అందరూ సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఆ ధైర్యాన్ని అందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలని చెప్పని పరిపాలన ఇంకా బాగా పరిపాలిస్తాడు, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ సెలవు.